వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. సో ఈరోజు మనం మెదక్ జిల్లాలోని ఒక గ్రామానికి వచ్చాము. ఇక్కడ రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, మరి రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వము రుసుము అందించిందా లేదా, లేకుంటే వీళ్ళకి రైతు బంధు పైసలు పడ్డాయా లేదా, లేకుంటే వీళ్ళకు మాఫీ అయిందా లేదా ఏంటి అనే విషయాలతో పాటు మళ్ళీ వీళ్ళకి పెన్షన్లు కూడా వస్తున్నాయా లేదా, మనంటే ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు కూడా ఇక్కడ అమలు అయినాయా, ఎంతమందికి అందుతున్నాయి లేవు అనే అంశాలపైన ఈరోజు మనము మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ పెద్ద అమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళని చూస్తున్నాం మనం, పెన్షన్ దారులాగానే అనిపిస్తున్నారు. అమ్మ, మరి మీకు పెన్షన్ వస్తుందా? గవే 2000 వస్తున్నాయి నాయన. గవే 2000 ఇస్తారు. ఎంత ఇస్తామన్నారమ్మా ఎలక్షన్లో? 4000 ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ఆ మీది కూడా 16 రూపాయలు ఇస్తేనే లేరు. ఆ పెన్షన్ ఎప్పటి నుంచి ఉన్నది? అది 2000 పెన్షన్ నీకు ఇప్పుడు 4 కేసీఆర్ గవర్నమెంట్ 4 ఏళ్ళు వెళ్ళిపోయాయి అనుకో. నా మొగడు కాలం చేసినాక ఒక సంవత్సరానికి వచ్చినాయి. ఇప్పుడు ఆయన కాలం చేసి 5 ఏళ్ళ 4 ఏళ్ళ నుంచి వస్తుంది నాకు 2000 పెన్షన్. ఇంకా మరి ఇప్పుడు 4000 అయితే వస్తలేదు. నీకేమన్నా భూమి ఉందా? ఉన్నది అర్ధ ఎకరా. ఏమన్నా రుణమాఫీ అయిందా? కాలేదు. రుణమాఫీ అర్ధ ఎకరా గిడ కాలేదు. బ్యాంకులో ఎంత అప్పున్నావు? బ్యాంకులో 23,000 ఉండి. 23,000 ఉంటే కూడా కాలేదా? కాలేదు. మరి ఇప్పుడు రైతు బంధు పైసలు పడుతున్నాయా? రైతు భరోసా అంటే దసరాకే వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే చెప్పాడు కదా. వెయ్యలేడు నాయన, మరి వెయ్యలేడు. మోడీ గారి పైసలు కూడా అవి కూడా పడతలేవు, అవి కూడా పడతాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలను ఇస్తా అని చెప్పింది ప్రజలకు. ఏమేమి అమలు అయినట్లా, మీకు ఏమేమి మీరు లబ్ధి పొందుతున్నారు? మాకేం కాలేదు. ఏనాడని ఎక్కిపోతే గబాసే, ఇకేం లేదు. ఆయన చేసిన ఉద్దార్కం. ఎవరు? గాదే ఆయన పేరేమదో రేవంత్ రెడ్డి. ఇక గాది 4000 ఇస్తాను. 4000 ఇవ్వకపాయ, ఎకరకు 15,000 ఇస్తారు కూడా మా పైన. అవి ఇవ్వకనే పాయ, ఎవి ఇవ్వకనే పాయ. ఇంకేమి ఇచ్చిండు ఆయన మాకు? ఏనాడని ఎక్కిపోతే బస్సే. ఆ బస్ వాడు కూడా ఇష్టం ఉంటే ఆపుతాను, లేకుంటే లేనే లేదు. అవునా? ఇట్లా నిలబడగానే దంచుకొని పోతాడు ఆడు. ఎందుకు ఆపరు, ఎక్కువ ఆపుతలేరు. ఈ గేట్కి ఒక ఆపుతనే లేరు. ఆటో ఎక్కిపోవాలి నరసపురం అవసరం ఉంటే. ఎట్లుందమ్మా మరి 10 నెలల పాలన? ఇవి ఉన్నది గట్లని. ఓకే, రైట్. అమ్మా, నీ పేరేం పేరు? నా పేరు పద్మమ్మ. ఏంటమ్మా, నీకు పెన్షన్ వస్తుందా? వస్తాయి గవే 2000. ఎందుకు 4000 ఇస్తలేరు? ఎందుకు? ఎందుకంటే ఏమో ఇక కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు 4000 ఇస్తుర్రు, మాకు గవ్వే 2000. మీది కూడా 16 రూపాయలు కూడా ఇస్తలేరు. వాళ్ళకి ఇస్తురు, మాకు ఇస్తలేరు. ఎక్కువ 6000 ఇస్తామన్నారు కదా కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు. వాళ్ళకి ఎక్కువ చేసిరు, మాకేం చేయలేరు. 4000 చేసింది కదా కాంగ్రెస్. వాళ్ళకి చేసిరు, మాకు 3000 చేయాలి. మాకు కూడా ఎక్కువ చేయనూరు కదా. అవే 2000 వస్తున్నాయి, మాకు వస్తలేవు. నీకు భూమి ఉందా? ఉన్నది. ఎన్ని ఎకరాలు? ఎకరా. రైతు బంధు పైసలు పడ్డాయా? పడలేవు. ఎన్ని నెలల నుంచి పడలే? ఎన్ని పైసలు పడేది ఉండే ఇప్పటి వరకు నీకు? అప్పుడు పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? అప్పుడు వేసారు, పడ్డాయి. ఇప్పుడు వాళ్ళేవు. ఇప్పుడు వాళ్ళే. మరి దసరాకి వేస్తా అన్నాడు కదా. వేయలేడు, రాలేవు. వస్తే వచ్చినాయి అంటాం, రాలేవు.